ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. అక్టోబర్ 16న సీఎం రేవంత్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ రోజు విచారణకు ముత్తయ్య మినహా మిగిలిన నిందితులు గైర్హాజరయ్యారు. దీంతో వచ్చే నెల 16న రేవంత్ సహా నిందితులందరూ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఈరోజు జరిగింది. అక్టోబర్ 16న సీఎం రేవంత్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ రోజు విచారణకు ముత్తయ్య మినహా మిగిలిన నిందితులు గైర్హాజరవడంతో వచ్చే నెల 16వ తేదీన రేవంత్తో సహా నిందితులందరూ హాజరు కావాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, 2015లో ఓటుకు నోటుకు సంబంధించి ఈడీ 242/2015లో కేసు నమోదు చేసి దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే ఇవాళ మళ్ళీ ఇదే అంశం ఇదే కేసులో నాంపల్లి కోర్టులో విచారణ ఇవాళ జరిగింది. దీనికి సంబంధించి దీంట్లో రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి, ఉదయ్ సింహ, చంద్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, మత్తయ్య వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు. అయితే ఇవాళ జరిగినటువంటి విచారణలో ఒక్కరు కూడా వీళ్ళు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రయల్ ప్రారంభించాలనే సమయంలో కూడా ఒక్కరు కూడా నిందితులు హాజరు కాకపోవడంపై ఆయన వారి తరఫు న్యాయవాదుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇవాళ జరిగినటువంటి ఈ విచారణలో కేవలం వారి తరఫున న్యాయవాదులు మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించి విచారణ సందర్భంలో ఇప్పటికే ఓటుకు నోటుకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో ఇప్పటి వరకు కూడా కేవలం న్యాయవాదులు వచ్చి హాజరవుతున్నారు తప్ప అసలు వారు రాలేదని చెప్పేసి ఒకంతగా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసిన మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16వ తేదీన ఖచ్చితంగా అందరూ కూడా ప్రత్యక్షంగా హాజరు కావాలని వారికి తరఫు ఉన్నటువంటి న్యాయవాదులకు ఆదేశించారు. ఒకవేళ కనుక హాజరు కాకపోతే వారంటీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆ న్యాయమూర్తి హెచ్చరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఓటుకు నోటు కేసు సంబంధించి పరిణామాలు మారుతున్న నేపథ్యంలో నాంపల్లి కోర్టులో ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా ఏదైతే వీళ్ళందరూ కూడా హాజరు కాలేదో వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఈ నెల వచ్చే నెల 16వ తేదీన ప్రత్యక్షంగా హాజరు కావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో 16వ తేదీన వీరందరూ కూడా నాంపల్లి కోర్టుకు ముందు ఓటుకు నోటు కేసులో హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ రాజేందర్, థ్యాంక్స్ ఫర్ ఇన్పుట్స్.